టీఎస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కీలకంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల అభ్యర్థులు ప్రతి కార్యకర్తతో మాట్లాడాలి, ప్రతి కార్యకర్త దగ్గరకు అభ్యర్థి వెళ్లాలి, కోపతాపాలు పక్కన పెట్టి సమన్వయంతో ప్రచారం చేపట్టాలి, మళ్లీ విజయం మనదే అన్నారు. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో అల్పాహార సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, షకీల్ అహ్మద్, డాక్టర్ సంజయ్ మరియు కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలో ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ సుదర్శన్ రెడ్డి, బాల్కొండ ముత్యాల సునీల్ రెడ్డి పేర్లను ప్రకటించింది. మరో 2 చోట్ల నిజామాబాద్ అర్బన్ నుంచి ఆకుల లలిత, రూరల్ నుంచి మండవకు టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం దుర్గామాత విగ్రహాలు ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బాల్కొండలో ఒక విగ్రహం ప్రతిష్ఠించారు. కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా ఎవరికి లేదని యువజన నాయకులు అభిలాష్ అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డికి పోటీగా ఎవరూ తట్టుకోలేరన్నారు. వెల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి నివాసంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఈవీఎం, వీవీప్యాట్లపై ప్రజలకు ఎన్నికల ప్రత్యేక అధికారులు అవగాహన కల్పించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.